బ్రదర్ మీ పేరు? సత్యదేవ్ మాటూరి. సత్యదేవ్ మాటూరి. ఐఐటి మద్రాస్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఒక వాట్సాప్ మెసేజ్ ఏదైతే లోకేష్ గారికి పంపారో దాని మీద రెస్పాండ్ అవుతారో అని మీరు భావించారు అసలు? ఫస్ట్లో అయితే ట్రయల్ అండ్ ఎర్రర్గా ట్రై చేశాను, బట్ రెస్పాండ్ అవుతారని ఎప్పుడు అనుకోలేదు. కానీ హాఫ్ అన్ అవర్ జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు కాల్ వచ్చేసింది. సో అంత ఫాస్ట్ రెస్పాన్స్కి నేను చాలా. ఇప్పుడు ఏదైతే కనుక మీరు ఐఐటిలో మీరు సీటు సంపాదించిన తర్వాత కూడా సీటు సంపాదించడానికి అసలు ఎంత స్ట్రగుల్ పడ్డారు మీరు అసలు? 2 years నాకు తగినంత నేను ట్రై చేశాను. యాక్చువల్లీ నేను 8th క్లాస్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను, బట్ ఇంటర్లో అయితే మార్నింగ్ 8 to 8 కాలేజీల్లోనే ఉంటూ ఇంకా ఎక్స్ట్రా కూడా అక్కడే ఉంటూ చదువుకోవడం జరిగింది, రాత్రులు కూడా అలాగా. అంటే ఇంత కష్టపడిన మీరు సీటు సంపాదించిన తర్వాత ఒక చిన్న కారణంతో వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు మీ మనస్థితి ఎలా ఉందంటారు అసలు? ఆ చిన్న లాంగ్వేజ్ ఇంత ఇష్యూ అయిద్దని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా నా చేతిలో ఏం లేదని చెప్పి మొత్తం ఇంకేం చేయాలో తోచక ఏం చేయాలో అర్థం కాక ఇంకా నిరాశ గురయ్యాను. ఇంకా ఏం లేదు చేతిలో, నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం అనుకున్నా, బట్ లోకేష్ సార్ రెస్పాన్స్ ఇచ్చారు. లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాన్స్ అయిన తీరుని అసలు మీరు ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే సింగిల్ మెసేజ్ తోటి రెస్పాన్స్ అయ్యి దానికి సంబంధించిన మార్కు లిస్టు సరి చేయించిన తర్వాత అది కూడా మీకు ఎలిజిబుల్ కాకపోతే దాని మీద ఒక జీవో తీసుకురావాలంటే జీవో కూడా ప్రొడ్యూస్ చేయటం మీకు ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఇచ్చిన జీవో వల్ల ఎంతమంది విద్యార్థులకు లాభం చేకూరుతుందంటారు? ఈ జీవో వల్ల ప్రస్తుతానికైతే 25 మెంబర్స్కి యూజ్ అయింది. రేపు నెక్స్ట్ 1 weekలో ఇంకో 10 to 15 మెంబర్స్కి అయితే యూజ్ అయ్యిద్ది. సో మొత్తం టోటల్ ఆంధ్ర నుంచి ఒక 40-45 మెంబర్స్కి అయితే యూజ్ అయ్యిద్ది. సో అంటే మీకు అసలుకి లోకేష్ గారు ఇప్పుడు ఏదైతే కనుక హామీ ఇచ్చారో మీరు చక్కగా చదువుకోండి, ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి, నేను సాల్వ్ చేస్తానని ఒక మినిస్టర్ ఎలా చూడొచ్చు అంటారు? ఒక మినిస్టర్ మీకు ఈ హామీ ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో కూడా ఎవరైనా సరే ఇలా హామీ ఇవ్వటం కానీ ఇప్పుడు నేను చూసారు అసలు? ప్రస్తుతానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే గతంలో ఎవరు ఇవ్వడం చూడలేదు. సో ఎలా చూడొచ్చు అంటే ఒక దేవుడు ఒక అన్నయ్యలా దిగొచ్చి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా అంత కష్టపడి సీటు సంపాదించిన తర్వాత కూడా బాబు రిజెక్ట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించిందమ్మా? మీకు అసలుకి చాలా బాధ అనిపించిందండి. మా బాబుకి ఈ ప్రాబ్లంతోనే చాలా ఫేస్ చేశాం కదా. మా బాబుకి బాగా చదివిస్తే బాగుంటుంది అనుకుని బాగా చదివించినాక ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాం. మా బాబుకి 170 ర్యాంక్తో ఐఐటీ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యి సీట్ తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్లో సీట్ వచ్చింది. కానీ అది ఆనందించి 2 రోజుల్లోపే సీటు ఈ మార్క్ లిస్ట్ మూలంగా రిజెక్ట్ అయింది తెలియగానే చాలా అప్సెట్ అయిపోయాం. ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో లోకేష్ గారు ఒక చదువు అంటే ఎంత వాల్యూ ఇస్తారో లోకేష్ గారి గురించి మా బాబు చాలా వీడియోలో చూసి తెలుసుకుని వాళ్ళ నాన్నగారికి చెప్పగా వాళ్ళ నాన్నగారు లోకేష్ గారి నెంబర్ దొరికితే బాగుండు అనుకునే టైంలో ఒక ఆత్మీయుల ద్వారా మాకు లోకేష్ సార్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్ దొరకడం ద్వారా సార్కి మా సమస్య అంతా మా బాబు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసిన అరగంటకే రెస్పాన్స్ ఇచ్చి లోకేష్ సార్ పిఏ రమణ సార్ ద్వారా మాకు రెస్పాన్స్ ఇప్పించి మా ప్రాబ్లం తెలుసుకుని వెంటనే 3 గంటల్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళతో ఫోన్ చేయించి మాకు ప్రతి సమస్యలో మాకు అండగా ఉంటూ ఏది కావాలంటే అది చేస్తూ చివరికి జీవో కావాలంటే జీవోని తెస్తూ జీవోతో పాటుగా మాకు మార్కులు కూడా మార్చి ఇంకా లైఫ్లో మా బాబుకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా మార్కులు కూడా మార్చి మాకు చాలా హెల్ప్ చేశారని లోకేష్ సార్ మా జీవితంలో మా బాబు జీవితంలో ఒక ఆపద్బాంధవుడు దేవుడిలాగా వచ్చి కాపాడారు లోకేష్ సార్. ఈయన జీవితాంతం ఆయనకి మేము రుణపడి ఉంటాం ఈ విషయంలో మాత్రం. అదండి, చాలా థ్యాంక్స్ సార్ లోకేష్ సార్. ఒక విషయం అమ్మా, తన భవిష్యత్తే కాకుండా తనతో పాటు ఇంకో 24 మంది విద్యార్థులు, అలాగే రేపు రాబోయే కాలంలో ఇంకో 10 మంది, ఇంకొక వారంలో ఇంకో 10-15 మంది విద్యార్థులు, అంతమంది లైఫ్ సేవర్, ఒక రకంగా లైఫ్ సేవర్గా మీ అబ్బాయి నిలవటాన్ని అసలు ఎలా అనుకోవచ్చు అంటారమ్మా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మా బాబు లాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి మేము ఎంత క్షోభ అనుభవించామో అలాంటి ఇంకో 40 మంది పిల్లలకి న్యాయం జరుగుతుంటే ఇంత 40 మంది తల్లిదండ్రుల క్షోభకి దేవుడిలాగా వచ్చి కాపాడు లోకేష్ సార్. మేమందరం సార్కి చాలా రుణపడి ఉంటాం, చాలా రుణపడి ఉంటాం సార్. ఇచ్చిన అష్యూరెన్స్ కూడా లోకేష్ గారు ఇచ్చిన అష్యూరెన్స్ మీకు ఎక్కడైనా సరే ఆ రాష్ట్రంలో ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఆ యూనివర్సిటీలో ఏ ఇబ్బంది ఉన్నా సరే ఒక చిన్న మెసేజ్ చేయండి నాకు అంటూ ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ అసలు ఎలా చూడాలంటారు? అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ చేస్తూ నీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని అంత ధైర్యంగా చెప్పిన లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మా అబ్బాయి చదువుకొని మంచి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత లోకేష్ గారు ఏమి చెప్పారు, అతను ఏం చేయమని చెప్పారు అసలు? ముఖ్యంగా
లోకేష్ సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఇప్పుడు నేను మీకు ఎలా హెల్ప్ చేశానో నాకు అవకాశం ఉంది కాబట్టి నేను హెల్ప్ చేశాను. అలాగే రేపు ఫ్యూచర్లో మీరు మంచి స్టేజ్లోకి వెళ్ళినాక మీరు కూడా ఇలా ఒక 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి, అలా ఉండండి జీవితంలో అని చెప్పి మంచి మాటలు చెప్పారు సార్ లోకేష్ సార్.